జనసేన పార్టీగా విస్తరించే అవకాశం ఏమాత్రం లేదా? ఇతర వర్గాలకి దగ్గర చేయాలన్న ఆలోచన కూడా పవన్ కళ్యాణ్లో ఉందా లేదా? పవన్ కళ్యాణ్ ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చేశారు? ఇప్పటి వరకు ఏపీలో ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పే నైజం చంద్రబాబు నాయుడు గారిలోనే ఎక్కువగా ఉంటుంది అన్న ఒక విమర్శ ఉంది. అయితే ఇప్పుడు అంతకు మించి పేరుని 9 నెలల కాలంలోనే పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నారు. చెప్తుంటారు సాధారణంగానే, ఒకే భావజాలం ఉన్న వ్యక్తులు, ఒకే వేవ్ లెంత్ ఉన్న వ్యక్తులంతా ఒక చోట చేరుతూ ఉంటారన్నట్టుగా. చంద్రబాబు నాయుడు ఐడియాలజీ, పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఒకటేనా? ఎన్నికల ముందు అనేకం చెప్పేసి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఆ తర్వాత వాళ్ళందరినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న నైజం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్లోనూ కూడా ఉందా? ఈ నైజమే ఈ ఇద్దరిని కలిపిందా, కూటమిగా ఏర్పాటు చేసిందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఎన్నికలకు ముందు గతంలో పవన్ కళ్యాణ్ వారసత్వ రాజకీయాల గురించి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నా బంధువులు, నా కుటుంబంలో లేదంటే నాకు తెలిసిన 10 మందిని పెట్టుకుని నిర్మాణం జరపడం నాకు ఇస్తుంది. మీలో నుంచి ఒకడు నాయకుడు రావాలి, మీలో ఒక గొప్పవాడు రావాలి. నుంచి పుట్టాలంటే మా జనసేన వాళ్ళ కోసం పనిచేయాలి. నిర్మాణం ఎవరికో చేతి నుంచి ఒకవేళ ఉన్న డబ్బున్నోటి చేతికి నాకు పార్టీ పగ్గాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సామాన్యుడి రాజ్యాలు వెళ్ళాలి, సామాన్యుడి కష్టాలు తెలుసు. ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక నాయకుడు రావాలి బయటికి, అది జనసేన. నాకు కుటుంబ పాలన నాకు ఇష్టం లేదు. నిజంగా కుటుంబం అంతా సేవ చేయాలంటే వెనకుండి చేయొచ్చు, చాలా సేవలు చేయొచ్చు. అందరూ చట్టసభల్లోకి రావాల్సిన అవసరం లేదు. దాని బదులు చాలా మంది కొత్త వాళ్ళు రావచ్చు. మీలాంటి ఎంతో మంది యువకులు, దేశం కోసం పాటుపడగలిగే యువకులు ఎంతో మందిని రాజకీయాలకు తీసుకురావచ్చు. ఎంతసేపు నా ఇంట్లో వాళ్ళే, నా కూతురు, నా కొడుకు, నేను, మా మేనల్లుడు అంటే కుదరదు. గతంలో ఇలా పవన్ కళ్యాణ్ తన వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడారు. నా కుటుంబం నుంచి కాదు, మీలో ఒకరు రావాలి నాయకులుగా, సామాన్యుల్లో నుంచి ఒకరు రావాలి అంటూ కార్యకర్తల సాక్షిగా చెప్పి వాళ్ళతో చప్పట్లు కొట్టించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అధికారంలోనికి వచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంటి? పక్కా కుటుంబ రాజకీయం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కుల రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ నుంచి నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇస్తే కూటమిలో 4 మంత్రి పదవులు దొక్కినట్టు అవుతుంది. ఇందులో నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్కు మధ్య ఆయనే అనుసంధానకర్తగా ఉంటారని, అందుకే ఆయనకు ప్రాధాన్యత ఉంది అన్నది కూడా చాలామంది చెప్పే అంశం. ఇక మిగిలిన వాటిలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్ ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే మంత్రి పదవి తీసుకున్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుని ఎమ్మెల్సీని చేసేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది, నామినేషన్ కూడా వేశారు. ఆ తర్వాత మంత్రిని కూడా చేయబోతున్నారు. 4 మంత్రి పదవులు ఒక పార్టీకి దక్కితే 3 మంత్రి పదవులు ఏకంగా ఒకే సామాజిక వర్గం వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే దీని అర్థం ఏంటి? పవన్ కళ్యాణ్కు మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించిన ఓటర్ల మీద ఏమాత్రం చింత లేదా, ఏమాత్రం కన్సర్న్ లేదా? ఒక విధంగా ఇలా 4 మంత్రి పదవుల్లో 3 మంత్రి పదవులు అధినేత సామాజిక వర్గానికే చెందిన వాళ్ళకే 3 ఇచ్చుకోవడం, అందులోనూ తన అన్నకు కూడా ఓ మంత్రి పదవి ఇప్పించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ రాజకీయాల్లో ఒక విధంగా తెగింపని చెప్పాలి, దుస్సాహసం అని చెప్పాలి. ఇంత తెగింపు పవన్ కళ్యాణ్కి ఎందుకు వచ్చిందంటే చాలా సింపుల్. పవన్ కళ్యాణ్ తన పార్టీని ఇతర వర్గాలకు విస్తరించి దాన్ని బలోపేతం చేయాలి అన్నంత రిస్క్ తీసుకునే పరిస్థితుల్లో ఆయన లేరు అన్నది చాలా స్పష్టంగానే అర్థమవుతుంది. కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లను ఆకట్టుకుంటే చాలు, వాళ్ళతో తాను ఉంటే చాలు అనుకుంటున్నారా? ఆ ఓటు బ్యాంకును చూపెట్టేసి చంద్రబాబు నాయుడు దగ్గర కొన్ని ఎమ్మెల్యే సీట్లు తీసుకొని వాటిలో గెలిచి తన వరకు రాజకీయంగా బాగుంటే చాలు అన్న నిర్ధారణకు పవన్ కళ్యాణ్ వచ్చేసారా, ఆలోచనకు వచ్చేసారన్నది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 4 మంత్రి పదవులు తీసుకోబోతున్నారు. 4 మంత్రి పదవుల్లో కనీసం ఒక బీసీకి ఒకటో, ఎస్సీకో, ఎస్టీకో, మైనార్టీలకో కనీసం ఒక్కటి ఇవ్వకుండా 2, ఒకటేమో కమ్మ సామాజిక వర్గం, మిగిలిన వాళ్ళు కాపు సామాజిక వర్గం, ఇలా 4 మంత్రి పదవుల్లో 2 అప్పర్ క్యాస్ట్ వాళ్ళే తీసేసుకుంటే దీన్ని ఏమనాలి? ఏ రాజకీయం అనాలి? ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేయదు. పవన్ కళ్యాణ్ చేయగలుగుతున్నారంటే తనకు ఇతర వర్గాల ఓటర్లతో పని లేదు, తనకు కేవలం ఒక వర్గం ఓట్లే కావాలి, వాళ్ళు నాతో ఉంటే ఆ ఓటును చూపెట్టి నేను ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకోవాలి, ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి తను బీ టీమ్గానే ఉండాలి అన్న ఆలోచనకైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారనేది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పేరు పెట్టేశారు, నిక్కినేం టీకే పార్టీ అని. టీకే పార్టీ అంటే తండ్రి, కొడుకు, తమ్ముడు, అన్న. అంటే నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నాగబాబు. ఈ కోసం ఈ కూటమి పనిచేస్తోంది, ఈ 4 కోసం, ఈ 2 కుటుంబాల కోసం పనిచేస్తోందని టీకే పార్టీ అని, కూటమి అని చెప్పేసి ఒక పేరు కూడా పెట్టేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చర్యలు కూడా దానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్టుగానే ఉంది. అయితే దీని ప్రభావం కేవలం పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీదే ఉంటుందా?
తెలుగుదేశం పార్టీ మీద పడదా అంటే తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, టీడీపీ, జనసేన వీళ్ళంతా కలిసి స్నేహం చేస్తూ రాజకీయం చేస్తూ ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్న ఒక రాజకీయ పార్టీ ఇలా మంత్రి పదవుని మొత్తం ఒకే వర్గానికి ఇచ్చుకుంటూ, తన వర్గానికే ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ తన ఇంట్లో అన్నకి ఇచ్చుకుంటూ వారసత్వ రాజకీయాలు కూడా చేస్తూ మిగిలిన వర్గాలను ఏమాత్రం పట్టించుకోకపోతే దాన్ని సమర్థించేలాగా చంద్రబాబు నాయుడు కూడా మంత్రి పదవులు కేటాయిస్తూ వెళ్తే అల్టిమేట్గా ఇతర వర్గాల్లో తెలుగుదేశం పార్టీ మీద కూడా దీని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. అసలు మంత్రి పదవులు ఇవ్వాల్సింది, ఎవరిని మంత్రులు చేయాల్సింది అన్నది ఎంపిక చేసే హక్కు, అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చెప్పేశారు అని ఇలా ఒకే వర్గానికి, ఒకే కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి పదవులు ఇస్తూ వెళ్తే దాన్ని కూడా ప్రజలు గమనిస్తారు నిశ్చితంగా. ఇది చంద్రబాబు నాయుడు అసమర్థత వల్ల జరుగుతోందా, లేకుంటే ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నారా అన్న ఒక చర్చ కూడా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ చూపుతున్న ఒక తెగింపు అన్నది అల్టిమేట్గా కూటమి మొత్తానికి ఇబ్బంది తెస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్గానే ఉన్నారు. తన పార్టీని ఇతర సామాజిక వర్గాల్లో విస్తరించే, ఇతర వర్గాలకు దగ్గర చేసే ఆలోచన ఆయనకు లేదు అన్నది ఈ తెగింపును బట్టి క్లియర్గా అర్థమవుతోంది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కొడుకు అవడం వల్ల ఆయన అంతకొచ్చారు, నేను అలా కాదు కానిస్టేబుల్ కుమారుడిని అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు తన అన్నకు దగ్గరుండి మరీ ఎమ్మెల్సీ ఇప్పించి మంత్రి పదవి ఇప్పించుకునే సిద్ధమవుతూ ఉన్నారంటే ఆయన కూడా ప్రజల్ని పిచ్చి వాళ్ళలాగే చూస్తూ ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓట్లు వేయించుకోవడానికి ఎన్నో చెప్తాం, కానీ ఆ తర్వాత చేయాల్సింది చేస్తాం అన్న ధోరణితోనే పవన్ కళ్యాణ్ కూడా వెళ్తూ ఉన్నారు అన్నది చాలా క్లియర్గానే అర్థమవుతుంది. నిజానికి ఈ సందర్భాన్ని బట్టి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిది వారసత్వ రాజకీయమే అంటుంటారు, ఇందుమూరు నారా లోకేష్ది వారసత్వ రాజకీయమే అన్నారు. కానీ అసలైన వారసత్వం అంతా పవన్ కళ్యాణ్ దగ్గరే ఉంది. నిజంగానే చిరంజీవికి సోదరుడిగా కాకపోయి ఉంటే పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమలో అసలు హీరో అయ్యేవారా, ఎక్కడుండేవారు, ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఉండేవారా అన్నది కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ జర్నీనే వారసత్వంతో మొదలైంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తన అన్నకు కూడా వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే కనీసం కాపు సామాజిక వర్గం సంబంధించిన ప్రయోజనాల మీదన్నా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారంటే అది కూడా లేదు. ఆయన బడ్జెట్లో కాపులకు ఎలాంటి కేటాయింపు లేకపోయినా మాట్లాడడం లేదు. లోకల్లో తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా దాన్ని నిరోధించే ప్రయత్నం కూడా పవన్ కళ్యాణ్ చేయడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ తన వెంట ఉన్న ఓటర్లను, మిగిలిన వర్గాలను ఎలాగో విస్మరించేశారు. ఇక తనతో ఉంటారు, తనకు ఓటు బ్యాంకుగా ఉంటారనుకున్న వర్గాన్ని కూడా తాను డిప్యూటీ సీఎంగా, మా అన్న ఎమ్మెల్సీగా, మంత్రిగా ఉంటే చాలు, ఆ వైభవాన్ని చూసి ఆ వర్గం ఆనందిస్తుందే తప్పించి వాళ్ళకు కావాల్సిన దాటి గురించి ఆలోచించదు అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? కేవలం మాటలే కాదు, సిద్ధాంతాల్ని కూడా పవన్ కళ్యాణ్ మార్చినంత వేగంగా మరెవరూ మార్చలేకపోయారు. ఒకసారి కమ్యూనిస్టులతో కలిశారు, ఒకసారి మాయావతితో కలిశారు, చెగువేరా అన్నారు, పూర్తి భిన్నమైన మళ్ళా సనాతనవాదిగా మారిపోయారు, బీజేపీతో చేరిపోయారు. కమ్యూనిస్టులకు బీజేపీ సిద్ధాంతాలకు పడదు. కానీ డే 1 ఎలక్షన్లో రిజల్ట్స్ అయిపోయాయి, నెల రోజుల్లోనే మళ్ళీ ఇటువైపు కంప్లీట్గా లెఫ్ట్ నుండి రైట్కి వచ్చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ మాటకైతే ఎక్కడా కూడా ఒక స్థిరత్వం ఉండడం లేదు. ఆయన మాటల్ని నమ్మడానికి కూడా సాధ్యం కాదు. దాదాపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాటలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, అలా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ అంటే ఏంటి, ఆయన నిజమైన ఆలోచన ఏంటి, నిజంగా ఆయన కులాలకు, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా వచ్చారా, కేవలం తన రాజకీయం కోసమే ఆయన రాజకీయాల్లోనికి వచ్చారా అన్నది ఈ 9 నెలల్లోనే దాదాపుగా అర్థమైపోయింది.